కథలకు అలాగే కూర్చో. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో, అయిపోతుంది 2 నిమిషాలు. ప్రసాద్ పొద్దు నుంచి ఫోన్ ఏంట్రా కలలేదు నీది? ఏంట్రా అంత అర్జెంటు? ఒకసారి చెప్తాను. ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. ఏంట్రా? ఆ బొడ్డు కనక మహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చిందంట, త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట. ఇంత సడన్ గా వీళ్ళకి యుఎస్ సంబంధం ఎక్కడి నుంచి దొరికిందిరా? చెప్తాను. అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి? ప్రసాదు, ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతున్నావు, మరి రెండో చెవి? పిల్ల ఎన్నో తరగతి చదువుతుందిరా? ఒకటో తరగతి. రెండో తరగతిలో కొడతా. రే నువ్వు పదరా. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు మనం? రే నువ్వు మాట్లాడకుండా కూర్చో. అన్నట్టి ఏంట్రా నాగరాజాల ఊరికి తీసుకొచ్చావు? కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం జరగొట్టి ప్లానింగ్ ఏమైనా చేస్తున్నావు ఏంటి? చెడగొడతాను కదరా, పడగొడతానికి. అంటే మొన్న బొడ్డు కనక మహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు. అరకు, పాడేరు, లంబసింగి తదితర పచ్చన ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను. ఈడొచ్చింది కాబట్టి ఇలాంటి సైనిక విన్యాసాలు సహజమే, కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమ అవసరమా అని. అవసరమే. ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మన ఎన్ని సంబంధాలు చెడగొట్టినా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అక్కడంటే ఫ్యూచర్ ఉంది, ఇక్కడ గ్లామర్ ఉంది. అందుకే ఆ బుట్ట బొమ్మను నేనే బుట్టలో పాడేసుకున్నాను అనుకో, ఈ సంబంధాలు చెడగొట్టే పని ఉండదు, ఆ నాగరాజు నగలకు వస్తానని టెన్షన్ ఉండదు. ఒరే నీకు లవ్ చేసేంత టాలెంట్ ఉందా అని. ఏం మాట్లాడుతున్నావురా? చెవుదుద్దులు కుట్టినంత ఈజీగా చేస్తాను. డై నీ బుట్ట బొమ్మ రై మన వచ్చేస్తుంది చూడు. ఒరే నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తెరిచినట్టున్నాడు. పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో. వెళ్ళు. ఏమండి నలిపేకండి, కంట్లో నాకబడినట్టుంది. ఇలాంటి టైంలోనే ఖచ్చితంగా తీయాలని మా బెండప్పర్ ఆరంభి చెప్పాడు. తీస్తాను, మీరే తీసుకోండి. ఏంట్రా కంట్లో కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది? అది కారమే, మిరపకాయ బజ్జీ తిని మూతి తుడుచుకున్న కచ్చిఫ్ అది. అమ్మని ఇంక నీకు అమ్మాయి పడినట్టే. మూసుకుని పదరా. పేరు కనక మహాలక్ష్మి, గోత్రం జయముని. స్వామి, ఆ చిన్నారికి 6 వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేశాం. నేను 32 వారాల నుంచి తిరుగుతున్నాను. నాకేమిచ్చా? వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశాం. ఇదిగో ఈ 108 ప్రదక్షిణాలతో నా మొక్కు పూర్తవుతుంది. ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి కొడుక్కి నన్ను, నా డాన్స్ నచ్చేలా చెయ్యి. స్వామి, అమాయకురా లేదో తెలియక అడిగిందని కంగారు పడి ఇచ్చేయకు. గోవిందాయ నమః. 101, 102. చూడరా, ఎండకు అమ్మాయి కాళ్ళు ఎలా కాలిపోతున్నాయి. నేనేదో చేసి అమ్మాయి కాళ్ళు కాలకుండా ఆపాలి. రే ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను. నేనే. నీకు బుద్ధుందా? నా కాళ్ళు కాల్చేస్తావా? సచ్చినోడా. నువ్వు మనిషివేనా? వంట కోసం వేడి నీళ్ళు పెడితే తనేస్తావా? అబ్బా ఉండవే, ఆ దొంగ సచ్చినోడు ఎవడో గాని ఆడికి ఏం నీళ్ళు పోయడానికి నీ కాళ్ళే దొరికాయా? ఆ చెత్త ఎదవ కనిపిస్తే చంపేస్తాను.
నిన్న గుళ్ళో అమ్మాయి కాళ్ళు కాల్చేసి ఇవాళ కూడా పడుతున్నావా? లేదురా, నిన్న జరిగిన దానికి నా మేలు బంగారం సారీ చెప్దామని. నీ వాళ్ళని చూస్తుంటే అమ్మాయికి సారీ చెప్పలే లేవు. బండితో గుద్దేసి కింద అడేలా ఉన్నావు. నువ్వు మోస్తావా? రే అద్దరింద్రా, నిజమేరా. విరాడు చూడు, నీ మేలిం బంగారం కూడా మెరుగెట్టేస్తున్నట్టున్నాడు. ఏమండి మీకేం కాలేదుగా? నేను తీసుకొస్తా. ప్రసాద్ భలే లాగేవరా చేయడు. వీడు వదిలేటట్లేడు రా, పోనీ. వాళ్ళతో ఎందుకు వద్దని చెప్పండి. మీరు ఇలా ఆపండి. కత్తి, వాడు కత్తి పట్టుకొని కాలవండి అలా చూస్తే నాకు ఎదురాదురా. ఏమండి మీకు ఎదురాదా? రాదండి. ఆడపిల్ల పోయి ఈత రాకుండా ఏం చేస్తున్నావమ్మా? డాన్స్ నేర్చుకున్నదని ఎదురు నేర్చుకోలేదా? పెళ్లి చూపుల్లో డాన్స్ వచ్చా అని అడుగుతారు, ఈత వచ్చా అని అడగరు కదండి. ఒరే ప్రసాద్, నిన్న అడవ వెంకటేశ్వర కూడా బంగారం తాకట్టు స్లిప్ జేబులో ఉండిపోయింది. జాతర నానిపోతామో. మునిగిపోతున్నాను. దేవుడా. స్వామి, ఆయనకేమీ కాకుండా ఉంటే నీ కొండకొస్తాను. అక్కడ దీపం కొండెక్కిలా చేసి ఇక్కడ కొండకు వస్తానని మొక్కుంటావా? అడిగి ఏమన్నా అయితే? సారీ అండి. ఇదే సారీ ఐసీ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ప్రమాదం ఏం లేదు, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడంతే. ఓకేనా? సారీ అండి, కత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్లలోకి తోసేశాను. ఆ తోసేదేదో ఆ దొంగను తోసేయచ్చు కదండి. అంత ఆలోచించలేదండి. నేను అంతేనండి. ఆ రోజు మీ కంట్లో నలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం ఖర్చీఫ్ ఇచ్చాను. కానీ ఆ ఖర్చీఫ్ వల్ల మీ కళ్ళు మండాయి. అప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఒక్క నిమిషం అండి. ఇంటర్నేషనల్ కాల్. హలో. హలో, నేను సుబ్బారావునండి. మీ బ్యాంక్ వచ్చాను. ఏంటి, జర్మనీ బ్యాంక్ నుంచా? అదే నా లోన్ అమౌంట్ 2 లక్షలు కడదాం అనుకుంటున్నా. 2 లక్షలు శాలరీయా? అది కాదండి నేను చెప్పేది. నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి 5 లక్షల ఆఫర్ రెడీగా ఉందండి. వీసా కోసం వెయిటింగ్. ఓకే బాయ్. ఏంటి మీరు ఫారెన్కి వెళ్తున్నారా? అక్కడ బ్యాంక్ లో ఏం చేస్తారు మీరు? ఏవండి, మీరు ఎప్పుడన్నా ఫారినర్స్ నగలు వేసుకుంటాం చూసారా? వేసుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంకులో పెడతారు. అక్కడ ప్రైజులు అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్తో సమానం. అవునా? మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా? నేను ఒక్కనే కాదండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతో హనీమూన్లా చేయాలని నా కోరిక. ఎక్కడికో పెట్టి సరే, వస్తానండి. లండన్ అండి? లేదు, వెళ్ళొస్తా. వస్తూనే ఉండండి. మ్.